అందరికీ నమస్కారం. ఏపీడిఎస్సి ట్రై మెథడ్స్ ఆల్రెడీ 2 వీడియోస్ చేయడం జరిగిందండి. ఇది థర్డ్ వీడియో. ఓకేనా? వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ మీ, అలాగే మన ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నవారు మన ఛానల్ని ఫాలో అవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? డిఎస్సి ఎగ్జామ్కి ఎంతగానో ఈ బిట్స్ అనేవి ఉపయోగపడతాయి. ఓకేనా? కీప్ వాచింగ్, డోంట్ మిస్ అండి. సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంలో మొదటి భాగం లీలావతి. లక్ష్మి అనే 9వ తరగతి విద్యార్థిని శంకువు ఏటవాలు ఎత్తును నిర్వచించింది. ఇది ఈ ప్రక్రియ లక్ష్యానికి చెందుతుంది. జ్ఞానం. సిద్ధపరిచే విలువ విద్యా విలువల వర్గీకరణలో ఎవరి వర్గీకరణలో ఇవ్వబడింది అంటే మునిక్. సిద్ధపరిచే విలువ మునిక్. పటచిత్రాలు ఏ వర్గీకరణకు చెందుతాయి? పటచిత్రాలు అనేది ద్విమితీయ అంటే 2D ఉపకరణాలు. సమ్మేటు అనే పదానికి మూలం సమ్. నెక్స్ట్, క్రింది వానిలో అన్వేషణ పద్ధతి గుణం కానిది. ఇక్కడ విద్యార్థులకు అమితమైన ప్రోత్సాహాన్ని ఇస్తుంది, జ్ఞానేంద్రియ శిక్షణకు అవకాశం ఉంటుంది, స్వీయ అభ్యాసన అలవాట్లు పెరుగుతాయి, తక్కువ సమయంలో పూర్తి చేయవచ్చు అనేది అన్వేషణ పద్ధతి గుణం కానిది. ఓకేనా? ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. క్రింది వానిలో విషయ అవగాహన అనే విద్యా ప్రమాణానికి చెందనిది ప్రశ్నించడం అనేది చెందదు. విషయ అవగాహన అనే విద్యా ప్రమాణానికి చెందినవి ఏంటి అంటే వర్గీకరించటం, విశ్లేషించటం, కారణాలు చెప్పటం. ఈ 3 కూడా విషయ అవగాహనకు, వర్గీకరించటం, విశ్లేషించటం, కారణాలు చెప్పడం అనేది విషయ అవగాహన విద్యా ప్రమాణానికి చెందినవి. చెందనిది ప్రశ్నించడం అనేది చెందనిది. నెక్స్ట్, క్షేత్ర పర్యటనకు సంబంధించి సరికాని వాక్యం అడిగాడు. క్షేత్ర పర్యటనకు ముందు ఉపాధ్యాయుడు, పిల్లల ప్రతినిధి ఆ ప్రాంతాన్ని సందర్శించాలి. క్షేత్ర పర్యటనకు ముందు ఉపాధ్యాయుడు, పిల్లల యొక్క ప్రతినిధి ఆ ప్రాంతాన్ని సందర్శించాలి. పిల్లలు వ్యక్తిగతంగా కానీ జట్టు పరంగా కానీ నివేదికలను సమర్పించాలి. పర్యటన తర్వాత పిల్లల నివేదికను మూల్యాంకనం చేయాలి. ఇక్కడ ఇంతకు మునుపు పర్యటన యొక్క అనుభవం, పరిశీలనల గురించి పిల్లలతో చర్చించరాదు. ఇది సరికాని వాక్యము. ఓకే, ఇంతకు మునుపు పర్యటన యొక్క అనుభవం కానీ పరిశీలన గురించి పిల్లలతో చర్చించరాదు. ఓకేనా? ఆప్షన్ 2. విజ్ఞాన శాస్త్ర పాఠ్య ప్రణాళిక కోసం NCF 2005 సూచించిన సహపాఠ్య కార్యక్రమం కానిది ఇక్కడ విషయ పరిజ్ఞానానికి పరీక్షల నిర్వహణ అనేది కాదు. విజ్ఞాన శాస్త్ర పాఠ్య ప్రణాళిక కోసం NCF 2005 సూచించిన సహపాఠ్య కార్యక్రమాలంటే సైన్స్ కార్నర్లు, సైన్స్ కిట్ల వినియోగం, సైన్స్ బోధనలో ICT వినియోగం. ఈ 3 ఉన్నాయి. NCF 2005 విజ్ఞాన శాస్త్ర పాఠ్య ప్రణాళికలో సూచించిన సహపాఠ్య కార్యక్రమాలు అంటే సైన్స్ కార్నర్లు, సైన్స్ కిట్ వినియోగం, సైన్స్ బోధనలో ICT వినియోగం. విషయ పరిజ్ఞానాన్ని పరీక్షల నిర్వహణ అనేది లేదు. నెక్స్ట్, పాఠశాల దిగుమతి అయిన నిజ జీవిత భాగమే ప్రకల్పన అని చెప్పింది బల్లార్డ్. బల్లలు దిగుమతి అయ్యాయి. లార్డ్ అంటే దిగుమతి, బల్లార్డ్. ఓకేనా? నెక్స్ట్, ఎడ్గర్డేల్ అనుభవాల శంకువు ప్రకారం కిరణజన్య సంయోగ క్రియకు సూర్యరశ్మి అవసరమన్న ప్రయోగాన్ని ఉపాధ్యాయుడు ప్రదర్శించినప్పుడు ప్రత్యేకంగా పాల్గొనడం ద్వారా విద్యార్థి జరిగే అభ్యాసన శాతం ఎంత అంటే 70%. ఓకే, 70%. క్రింది వానిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠ్య ప్రణాళిక చట్టం 2011 రూపకల్పనలో మౌలిక సూత్రం కానిది ఏంటి అని అడిగాడు. ఇక్కడ చూద్దాం. బడి బయటి జీవితంతో జ్ఞానాన్ని అనుసంధానం చేయడం,
పరీక్షలను సరళీకరించి బోధనాభ్యాసన ప్రక్రియలో అంతర్భాగం చేయడం, పిల్లల సంస్కృతి అనుభవాల స్థానిక అంశాలకు తరగతి గదిలో ప్రాధాన్యతను కల్పించటం, సాధ్యమైనంత వరకు బోధనా మాధ్యమం ఆంగ్లంలో బోధించడం అనేది ఇక్కడ లేదు. మౌలిక అయితే సూత్రం కానిది ఆప్షన్ 2. మిగతావి బయట జీవితంతో జ్ఞానాన్ని అనుసంధానం చేయటం, పరీక్షలను సరళీకరించి బోధనాభ్యాసన ప్రక్రియలో అంతర్భాగం చేయడం, పిల్లల సంస్కృతి అనుభవాలు స్థానిక అంశాలకు తరగతి గదిలో ప్రాధాన్యతను కల్పించటం. హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గం గణితం అని చెప్పింది లాక్. మేధస్సుని లాక్ చేయడం లాక్. క్రింది స్పష్టీకరణలో వినియోగ లక్ష్యానికి చెందనిదంట. వినియోగ లక్ష్యానికి చెందినవి సామాన్యీకరణ చేయును, నూతన పద్ధతుల సూచించును, విశ్లేషణ చేయును. ఈ 3 చేయును. ఓకే, స్పష్టీకరణలో వినియోగ లక్ష్యానికి చెందనిది ఏంటి అంటే సన్నిహిత సంబంధాలు గుర్తించును అనేది ఇక్కడ చెందదు. సన్నిహిత సంబంధాలు గుర్తించును అనేది చెందదు. స్పష్టీకరణ వినియోగ లక్ష్యానికి చెందినది అంటే విశ్లేషణ చేయును, నూతన పద్ధతుల్లో సూచించును, సామాన్యీకరణ చేయును. నెక్స్ట్ సమస్య పరిష్కార పద్ధతిలో సోపానాలు ఏంటంటే సమస్యను గుర్తించటం, సమస్యను విశ్లేషించటం, నెక్స్ట్ సమస్యను సాధించటం. ఓకే, డి అనేది లేదు ఇక్కడ. సమస్య పరిష్కార పద్ధతిలో సోపానాలు అంటే సమస్యను గుర్తించటం, సమస్యను విశ్లేషించటం, సమస్యను సాధించటం. అభ్యాసకుడు సంభావ్యతను తన నిజ జీవితంలో వినియోగిస్తాడు అనేది ఈ క్రింది విద్యా ప్రమాణానికి చెందుతుంది. అనుసంధానం. అభ్యాసకుడు సంభావ్యతను తన నిత్య జీవితంలో వినియోగిస్తాడంటే అనుసంధానం. నెక్స్ట్ వార్షిక పథకం రూపొందించేటప్పుడు గుర్తుంచుకోవలసిన అంశాలు ఏంటి అంటే పాఠశాల పనిదినాలు, స్లిప్ టెస్ట్ల నిర్వహణకు కావలసిన పీరియడ్లు, ప్రాజెక్ట్ నిర్వహణకు కావలసిన పీరియడ్లు. వార్షిక పథకం రూపొందించేటప్పుడు గుర్తుంచుకోవలసిన అంశాలు ఏంటంటే పాఠశాల పనిదినాలు, స్లిప్ టెస్ట్ల నిర్వహణకు కావలసిన పీరియడ్లు, ప్రాజెక్ట్ నిర్వహణకు కావలసిన పీరియడ్లు. నెక్స్ట్ గ్రాడ్యూస్ అనే గ్రీకు పదం యొక్క అర్థం మెట్టు. ఓకేనా, గ్రాడ్యూస్ అనే గ్రీకు పదం యొక్క అర్థము మెట్టు. ఎడ్గర్ డేల్ అనుభవాల శంకువులో పైభాగంలో ఉండు అనుభవం ఏంటంటే శాబ్దిక సంకేతం. శాబ్దిక సంకేతాలు పైభాగంలో ఉండే. భౌతిక రసాయనిక శాస్త్ర ప్రయోగాలు చేయనప్పుడు చేయకూడనిది ఏంటి అన్నాడు. సరే, భౌతిక రసాయన శాస్త్ర ప్రయోగాలు చేయనప్పుడు పొడి చేతులతో విద్యుత్ పరికరాలను ఉపయోగించాలి. వేడి చేయడానికి నాణ్యమైన మరిగించే పరీక్ష నాళికను ఉపయోగించాలి. రీడింగ్లను నమోదు చేసేటప్పుడు పార్లాక్షు దోషాలు నిర్మూలించాలి. ఓకే, విడుదలైన వాయువులను నేరుగా వాసన చూడాలనేది ఇక్కడ చేయకూడనిది. ఓకేనా, ఆప్షన్ 3. నెక్స్ట్ భౌతిక రసాయనిక శాస్త్రాల్లో 40 మార్కులకు ప్రశ్నాపత్రం రూపొందించేటప్పుడు అభినందన, జీవ వైవిధ్యం, నిత్య జీవిత వినియోగం అనే విద్యా ప్రమాణాలకు కేటాయించిన మొత్తం మార్కులు 4. భౌతిక రసాయనిక శాస్త్రాల్లో 40 మార్కులకు ప్రశ్నాపత్రం రూపొందించేటప్పుడు అభినందన, జీవ వైవిధ్యం, నిత్య జీవిత వినియోగం అనే విద్యా ప్రణాళికకు కేటాయించవలసిన మొత్తం మార్కులు 4. అంశిక స్వేదనం అనే ప్రక్రియను ఉదాహరణలతో వివరించటం అనేది ఈ అభ్యాసన లక్ష్యం కిందకి వస్తుంది. ఉదాహరణలతో వివరించటం అనేది అవగాహన. ఉపాధ్యాయుని పర్యవేక్షణలో విద్యార్థులు నిర్వహించే కృత్యాల సముదాయమే విద్యా ప్రణాళిక అని నిర్వచించింది స్పియర్స్. ఉపాధ్యాయుని పర్యవేక్షణలో విద్యార్థులు నిర్వహించే కృత్యాల సముదాయమే విద్యా ప్రణాళిక అని నిర్వచించినది స్పియర్స్. లాస్ట్ వన్ ఇక్కడ ఈ పేపర్లో బహుళ ప్రయోజన ప్రయోగశాలకు సంబంధించి సరికాని వాక్యం అడిగాడు.
సరే, బహుళ ప్రయోజన ప్రయోగశాల అంటే 42 మంది విద్యార్థులు 47x25 అడుగుల కొలత గల ఒక ప్రయోగశాల సరిపోతుంది. ప్రయోగశాలలో ఉండే బల్లలు 6x2x2.5 అడుగుల కొలతలతో 3 కూర్చోవడానికి వీలుగా ఉండాలి. దీనిలో రియోజెంట్ సీసాలు పెట్టుకోవడానికి గోడలోనే అరలు ఏర్పాటు చేయాలి. దీనికి అనుబంధంగా స్టోర్ రూమ్ ఉండాల్సిన అవసరం లేదు. దీనికి అనుబంధంగా స్టోర్ రూమ్ ఉండాల్సిన అవసరం ఉంది అని అనుకుంటా. కాబట్టి సరికానిది ఇక్కడ ఆప్షన్ 4 అని ఇవ్వడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్, ఆవశ్యకత పర్యవసానాలను ఊహించే విజ్ఞానం గణితం అని చెప్పిన వారు బెంజమిన్ పీర్స్. ఆవశ్యకత పర్యవసానాలను ఊహించే విజ్ఞానం గణితం అని చెప్పిన వారు బెంజమిన్ పీర్స్. ఎడ్గర్ డేల్ అనుభవ శంకువులో చలనచిత్రాలు, టెలివిజన్ కింద నుండి 2వ స్థాయిలో ఉంటాయి అంటే 7వ స్థాయి. ఎడ్గర్ డేల్ అనుభవ శంకులో చలనచిత్రాలు, టెలివిజన్ కింద నుండి ఎన్నవ స్థానంలో ఉంటాయి, ఎన్నో స్థాయిలో ఉంటాయి అంటే 7. బహుపది పరిమాణం ఆధారంగా అభ్యాసకుడు బహుపదులను వర్గీకరణ చేయడం అనున్నది క్రింది విద్యా ప్రమాణానికి చెందును. కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం. బహుపది పరిమాణం ఆధారంగా అభ్యాసకుడు బహుమతులను వర్గీకరణ చేయడం అనున్నది ఈ క్రింది విద్యా ప్రమాణానికి చెందును. కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం. పాఠశాలలో గణిత సంఘం అంటే మ్యాథ్స్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు, ప్రధానోపాధ్యాయుడు. పాఠశాలలో గణిత సంఘం అంటే మ్యాథ్స్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు, ప్రధానోపాధ్యాయుడు. గ్రేడ్ అనే పదానికి మూలం గ్రాడ్యూస్. సమస్య పరిష్కార పద్ధతి యొక్క పరిమితులు ఏంటి అంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది, అన్ని శీర్షికలకు అనువైనది కాదు, ఉపాధ్యాయుడు ఎక్కువ కృషి చేయాలి. ఓకే, విద్యార్థి ఇక్కడ స్వీయ క్రమశిక్షణ కోల్పోతారనేది అయితే ఇవ్వలేదు. పరిమితులు ఏంటి అంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది, అన్ని శీర్షికలకు అనువైనది కాదు, ఉపాధ్యాయుడికి ఎక్కువ కృషి చేయాలి. ప్లాస్టిక్ వలన పర్యావరణానికి కలిగే నష్టం గురించి నేర్చుకున్న విద్యార్థి ప్లాస్టిక్ వాడకం మానివేశాడు. అతను సాధించిన విద్యా లక్ష్యం శీలస్థాపన. ప్లాస్టిక్ వలన పర్యావరణానికి కలిగే నష్టం గురించి నేర్చుకున్న విద్యార్థి వాడకం అనేది మానేశాడు, ప్లాస్టిక్ వాడకం. అతను సాధించిన లక్ష్యం శీలస్థాపనం. నెక్స్ట్, సంగ్రహణాత్మక మూల్యాంకనం ప్రశ్నాపత్ర రూపకల్పనలో ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం అనే విద్యా ప్రమాణానికి ఇవ్వవలసిన భారత్వం 10%. సంగ్రహణాత్మక మూల్యాంకన ప్రశ్నాపత్ర రూపకల్పనలో ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం అనే విద్యా ప్రమాణానికి ఇవ్వాల్సిన భారత్వం 10%. వైజ్ఞానిక పద్ధతి అంటే ఒక క్రమబద్ధమైన పరిశీలన, పరికల్పన రూపొందించుట, ప్రయోగ నిర్వహణ, పరికల్పన, పరీక్ష, పరికల్పనలను మార్చుకోవడం, తిరిగి ప్రయోగం చేయడం అని చెప్పవచ్చు. ఈ నిర్వచనం ఇచ్చినది ఆక్స్ఫర్డ్ డిక్షనరీ. వైజ్ఞానిక పద్ధతి అంటే ఒక క్రమబద్ధమైన పరిశీలన, పరికల్పన రూపొందించుట, ప్రయోగ నిర్వహణ, పరికల్పనల పరీక్ష, పరికల్పనలను మార్చుకోవడం, తిరిగి ప్రయోగం చేయడం అని చెప్పవచ్చు అని అన్నది ఎవరు అంటే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ. క్రింది వానిలో జీవశాస్త్ర శాఖలు వాటి వర్గీకరణల పరంగా సరికాని జత ఏంటి అంటే ఇక్కడ పురజీవ శాస్త్రము అనువర్తిత శాఖ అనేది సరికాదు. ఇక్కడ జీవశాస్త్ర శాఖలు వాటి వర్గీకరణ పరంగా జంతు శాస్త్రం ప్రాథమిక శాఖ, వ్యవసాయ శాస్త్రం సంబంధిత శాఖ, వైరాలజీ అనువర్తిత శాఖ. 7వ తరగతి విద్యార్థులకు పుష్ప భాగాలు అను అంశాన్ని బోధించుటకు అత్యంత అనుకూలమైన బోధనా పద్ధతి వైయక్తిక ప్రయోగ పద్ధతి. జీవశాస్త్ర పాఠ్య ప్రణాళికలో అంశాలను స్వరూప లక్షణాలు చేసే పనులను బట్టి ఒక తార్కిక క్రమంలో అమర్చినట్లయితే అందుకు ఉపయోగించే ఉపగమం సమ్మిళిత ఉపగమం. జీవశాస్త్ర పాఠ్య ప్రణాళికలో అంశాలను స్వరూప లక్షణాలు చేసే పనులను బట్టి ఒక తార్కిక క్రమంలో అమర్చినట్లయితే
అందుకు ఉపయోగించే ఉపగమం సమ్మిళిత ఉపగమం. డాటా అనే గ్రంథ రచయిత యూక్లిడ్. నెక్స్ట్, హెర్బర్ట్ పథకంలోని మొదటి సోపానం సన్నాహం. హెర్బర్ట్ పథకంలోని మొదటి సోపానము సన్నాహం. అభ్యాసకుడు బహుపది పరిమాణాన్ని బట్టి వివిధ బహుపదులకు ఉదాహరణలు ఇవ్వడం అనేది ఈ క్రింది విద్యా ప్రమాణం. వ్యక్తపరచడం. అభ్యాసకుడు బహుపది పరిమాణాన్ని బట్టి వివిధ బహుపదుల్లో ఉదాహరణలు ఇవ్వడం అనే క్రింది విద్యా ప్రమాణం అంటే వ్యక్తపరచటం. క్రింది వానిలో గణిత బోధన అభ్యాసన ప్రక్రియలకు సంబంధించిన సాఫ్ట్వేర్ కానిది అంటే ఇక్కడ బిట్ డిఫెన్స్డర్ అంట. అంటే గణిత బోధన అభ్యాసన ప్రక్రియకు సంబంధించిన సాఫ్ట్వేర్స్ అంటే జియోజిబ్రా, అరిజోనా, మెత్ ల్యాబ్. కానిది బిట్ డిఫెండర్. రూబిక్ అనగా స్కోరింగ్ సాధనం. రూబిక్ అనేది స్కోరింగ్ సాధనం. ప్రయోగశాల పద్ధతి యొక్క గుణాలు ఏంటి అంటే జట్టు నైపుణ్యాలు పెరుగుతాయి, సామూహిక భావన పెరుగుతుంది, పరిశోధన నైపుణ్యాలు పెరుగుతాయి. అన్ని శీర్షులకు అనువైనది అంటే కాదు. ఒక అంశానికి చెందిన పాఠ్యాంశాలకు సంబంధించిన పూర్తి పరిజ్ఞానం ఒకే తరగతిలో ఇచ్చి ఆ పాఠ్యాంశాలు ఏ తరగతిలోని తిరిగి బోధించడం జరగకపోతే ఆ పాఠ్య ప్రణాళిక వ్యవస్థీకరణ విధానం అంశాల పద్ధతి. ఒక అంశానికి చెందిన పాఠ్యాంశాలకు సంబంధించిన పూర్తి పరిజ్ఞానం ఒకే తరగతిలో ఇచ్చి ఆ పాఠ్యాంశాలు ఏ తరగతిలోనూ తిరిగి బోధించడం జరగకపోతే ఆ పాఠ్య ప్రణాళిక వ్యవస్థీకరణ విధానం అంశాల పద్ధతి. కోల్బ్ ఫైలు సూచించిన అనుభవాత్మక అభ్యాసనలోని దశల్లో లేనిది ఏంటి అంటే ఇక్కడ జ్ఞానాత్మక శిక్షణ అనేది లేదు. కోల్బ్ ఫైల్ సూచించిన అనుభవాత్మక అభ్యాసనలో దశలు మూర్త అనుభవము, ప్రతిస్పందన పరిశీలన, అమూర్తీకరణం. మూర్త అనుభవం, ప్రతిస్పందన పరిశీలన, అమూర్తీకరణం. నెక్స్ట్, ఒక భౌతిక వస్తువు లేదా యథార్థ సంఘటనను వివరించే ప్రవచనమే వాస్తవం. కొల్లేరు సరస్సు కాలుష్యానికి కారణమయ్యే కారకాలను వివరించడం పై ప్రశ్నకు ఈ విద్యా ప్రమాణానికి సంబంధించినది అంటే విషయ అవగాహన. నెక్స్ట్, ఉపన్యాస ప్రదర్శనశాల ప్రణాళికను సూచించినది ఆర్హెచ్ వైట్ హౌస్. ఉపన్యాస ప్రదర్శనశాల ప్రణాళికను సూచించినది ఆర్హెచ్ వైట్ హౌస్. ఎన్సిఎఫ్ 2005 సూచనల ప్రకారం విద్యా ప్రణాళిక అభ్యాసకుల జ్ఞాన పరిధికి సరిపోయే విధంగా అర్థవంతంగా ఉండేలా తప్ప అల్ప ప్రాధాన్యం, సామర్థ్యరహితమైన అంశాలు ఉండకూడదు. దీన్ని సూచించే ప్రమాణం విషయ ప్రమాణం. ఎన్సిఎఫ్ 2005 సూచనల ప్రకారం విద్యా ప్రణాళిక అభ్యాసకుల జ్ఞాన పరిధికి సరిపోయే విధంగా అర్థవంతంగా ఉండాలి తప్ప అల్ప ప్రాధాన్యం, సామర్థ్యరహితమైన అంశాలు ఉండకూడదు అని దీన్ని సూచించే ప్రమాణం అంటే విషయ ప్రమాణం. ఒకే చుట్టుకొలత ఉన్న అన్ని రకాల సంవృత పటాలలోనూ వృత్తం చాలా ఎక్కువ వైశాల్యం కలిగి ఉంటుంది. దీన్ని నిరూపించిన వారు పైథాగరస్. ఒకే చుట్టుకొలత ఉన్న అన్ని రకాల సంవృత పటాలలోనూ వృత్తం చాలా వైశాల్యం కలిగి ఉంటుంది. దీన్ని నిరూపించిన వారు పైథాగరస్. అభ్యాసకుడు సమస్యలను సాధించే పద్ధతి అర్థం చేసుకోవడం అనేది ఈ క్రింది విద్యా ప్రమాణానికి చెందును. కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం. అభ్యాసకుడు సమస్యలను సాధించే పద్ధతిని అర్థం చేసుకోవడం అనేది కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం అనే విద్యా ప్రమాణానికి చెందును. హెర్బర్ట్ ప్రకారం పాఠ్యపథక రచనల్లో సాధారణీకరణం కంటే ముందే జరగవలసిన సోపానం సంసర్గం. హెర్బర్ట్ ప్రకారం పాఠ్య ప్రణాళిక రచనల్లో సాధారణీకరణం కంటే ముందే జరగవలసిన సోపానాలు సంసర్గం. మదింపు అనేది పరిమాణాత్మకమైనది, గుణాత్మకమైనది. రెండూ సరైనవే. పరిమాణాత్మకమైంది, గుణాత్మకమైంది. ఆగమన ఉపగమానికి చెందిన లక్షణం ఏంటంటే పరిశీలనలు చేయడం ద్వారా సాధారణీకరించడం జరుగుతుంది. పరిశీలనలు చేయడం ద్వారా సాధారణీకరించడం జరుగును.
విజ్ఞాన శాస్త్ర స్వభావానికి సంబంధించి క్రింది వానిలో సరికానిది అన్నాడు. ఇది ప్రకృతిని పరిశీలించే ప్రత్యేక విధానం. విజ్ఞాన శాస్త్ర స్వభావం ప్రకృతిని పరిశీలించే ప్రత్యేక విధానం. ఇది వేగంగా విస్తరిస్తున్న జ్ఞాన సముదాయం. ఇది అంతర్జాతీయ సమిష్టి కృషిని సమర్థించును. ఇందులో ప్రతిపాదించిన సిద్ధాంతాలన్నీ శాశ్వతమైనది అనేది సరికానిది. ఓకేనా, స్వభావాన్ని అన్నాడు కాబట్టి ప్రకృతిని పరిశీలించే ప్రత్యేక విధానం, వేగంగా విస్తరిస్తున్న జ్ఞాన సముదాయం, అంతర్జాతీయ సమిష్టి కృషిని సమర్థించును. వార్షిక ప్రణాళిక రూపొందించుటలో పరిగణలోనికి తీసుకోకూడని అంశం ఏంటంటే అదనపు తరగతులు అనేవి తీసుకోకూడదు. వార్షిక ప్రణాళిక రూపొందించుటలో పరిగణలోకి తీసుకోవాల్సినవి పాఠ్యపుస్తకం, బోధనాభ్యాస సామాగ్రి, పీరియడ్ల సంఖ్య. నెక్స్ట్, ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం అనే విద్యా సామర్థ్యానికి కేటాయించిన భారత్వ శాతం 10%. ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం అనే విద్యా సామర్థ్యానికి కేటాయించిన భారత్వ శాతము 10%. మౌఖిక రాత సమాచారాన్ని రేఖాచిత్రాల ద్వారా అందించడంలో ఉన్న సంజ్ఞానాత్మక ప్రక్రియ అవగాహన పొందడం. మౌఖిక రాత సమాచారాన్ని రేఖ చిత్రాల ద్వారా అందించడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ అవగాహన పొందడం. ఒక నికషను అనేక సార్లు నిర్వహించిన వివిధ వ్యక్తులు దిద్దిన ఒకే ఫలితాన్ని ఇస్తుంది. కానీ దాని ద్వారా ఆ నికష నిర్మాణోద్దేశం నెరవేరలేదు. అయినా ఆ నికష విశ్వసనీయతను, లక్ష్యాత్మకతను కలిగి ఉంది, కానీ సప్రమాణత లేదు. ఒక నికషను అనేక సార్లు నిర్వహించిన వివిధ వ్యక్తులు దిద్దిన ఒకే ఫలితాన్ని ఇస్తుంది. కానీ దాని ద్వారా ఆ నికష నిర్మాణోద్దేశం నెరవేరలేదు. అయినా ఆ నికష ఏంటంటే విశ్వసనీయతను, లక్ష్యాత్మకతను కలిగి ఉంది, కానీ సప్రమాణత లేదు. నెక్స్ట్, తరగతి పరిమాణంలోనూ తరగతి కాలంలో తగ్గించబడిన బోధనా వ్యూహమే సూక్ష్మ బోధన అని చెప్పింది D.W. అలెన్. తరగతి పరిమాణంలోనూ తరగతి కాలంలో తగ్గించబడిన బోధనా వ్యూహమే సూక్ష్మ బోధన అన్నది D.W. అలెన్. క్రింది వానిలో అభ్యాసన లక్ష్యాల లక్షణం కానిది అన్నాడు. అభ్యాసన లక్ష్యాల లక్షణం సవివరంగా అవగాహనతో కూడి ఉండాలి. అభ్యాసన రుజువులను సులువుగా పొందేలా ఉండాలి. అభ్యాసకుల నిష్పాదన పరిశీలన ద్వారా పరిశీలింపదగినదై ఉండాలి. ఉపాధ్యాయుని కేంద్రీకృతమై ఉండాలనేది కాదు. ఓకేనా, సవివరమైన అవగాహనతో కూడి ఉండాలి. అభ్యాసన రుజువులను సులభంగా పొందేలా ఉండాలి. అభ్యాసకుల నిష్పాదన పరిశీలన ద్వారా పరిశీలింపదగినదై ఉండాలి. అభ్యాసన లక్ష్యాలు. నెక్స్ట్, అభ్యాసకుడు నాణాలను ఎగరవేసినప్పుడు సాధ్యమయ్యే పర్యవసానాలను గుర్తిస్తాడు అనేది ఈ క్రింది విద్యా ప్రమాణం. సమస్య సాధన. అభ్యాసకుడు నాణాలను ఎగరవేసినప్పుడు సాధ్యమయ్యే పర్యవసానాలను గుర్తిస్తాడు అనేది ఈ క్రింది విద్యా ప్రమాణం అంటే సమస్య సాధన. నెక్స్ట్, ద స్కూల్ మాస్టర్స్ అసిస్టెంట్ అనే పుస్తకం ఏంటంటే థామస్ డిల్వర్త్ రచించారు. మొట్టమొదటి పాఠ్యపుస్తకము. ఈ రెండు వాస్తవాలు రైట్. ద స్కూల్ మాస్టర్ అసిస్టెంట్ అనే పుస్తకం థామస్ డిల్వర్త్ రచించబడింది. మొట్టమొదటి పాఠ్యపుస్తకం. క్రింది వానిలో వ్యాసరూప పరీక్షల పరిమితి కానిది. వ్యాసరూప పరీక్షల పరిమితి అంటే అల్ప సప్రమాణత, అల్ప విశ్వసనీయత, చికాకును శ్రమను కలిగిస్తుంది, కంటత పెట్టే అలవాటును నివారిస్తుంది. ఇదే కాదు. కాబట్టి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. విశ్లేషణ పద్ధతి యొక్క గణాలు ఏంటి అంటే శాస్త్రీయమైనది, సృజనాత్మకమైనది, మనోవైజ్ఞానికము. ఇక్కడ స్వీయ అపనమ్మకం అనేది కాదు. విశ్లేషణ పద్ధతి గణాలంటే శాస్త్రీయమైనది, సృజనాత్మకమైనది, మనోవైజ్ఞానికం. పరమాణు నిర్మాణం ఆవిష్కరణలు పాఠ్యాంశమును బోధించటానికి అనువైన పద్ధతి చారిత్రక పద్ధతి. పరమాణు నిర్మాణం ఆవిష్కరణలు పాఠ్యాంశమును బోధించటకు అనువైన పద్ధతి చారిత్రక పద్ధతి.
రాణి తను నేర్చుకున్న ప్రయోగాన్ని తన మిత్రులకు చెప్తూ చేసి చూపించినది. అయినా కోబెన్ ప్రకారం రాణి ప్రయోగాన్ని జ్ఞాపకం ఉంచుకోగలిగిన శాతం 90%, చెబుతూ చేసి చూపించటం అనేది 90%. జారుడు ఘర్షణ ఉండే సందర్భాలకు ఉదాహరణలు ఇవ్వడం ఈ ప్రశ్న ఈ విద్యా ప్రమాణానికి చెందుతుంది. విషయ అవగాహన. ఒక యూనిట్ పఠించిన తరువాత విద్యార్థి నుండి ఆశించిన నిర్దిష్టమైన ప్రవర్తన రూపంలో వ్యక్తం చేయబడినవే విద్యా లక్ష్యాలు అని అన్నది విలియం డి రొమే. ఒక యూనిట్ పఠించిన తరువాత విద్యార్థి నుండి ఆశించిన నిర్దిష్టమైన ప్రవర్తన రూపంలో వ్యక్తం చేయబడినవే విద్యా లక్ష్యాలు అని అన్నది విలియం డి రొమే. ప్రయోగశాలలో పిప్పెట్టు వంటి పరికరాలను ఉపయోగించేటప్పుడు క్షారాలు గొంతులోకి పోయినట్లయితే చేయవలసిన ప్రథమ చికిత్స ఎక్కువ నీరు త్రాగించి తరువాత నిమ్మరసం తాగించాలి. CCE విధానంలో నిర్మాణాత్మక మూల్యాంకన సాధనం కానిది. ఇక్కడ లఘు పరీక్ష, ప్రాజెక్ట్ పనులు, పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందన ఈ 3 CCE విధానంలో నిర్మాణాత్మక మూల్యాంకన సాధనాలు కానిది క్షేత్ర పర్యటన. ఒక కోణం దాని ప్రవర్తన కోణం 5/19వ భాగం అయిన పై విలువను సుమారుగా 3.1416 అని మొదటిసారిగా తెలియజేసిన గణిత శాస్త్రవేత్త ఆర్యభట్ట. సాత్విక్ అనే 7వ తరగతి విద్యార్థి వృత్తాన్ని గీశాడు. ఇందులో సాధింపబడిన లక్ష్యం నైపుణ్యం. సాత్విక్ అనే 7వ తరగతి విద్యార్థి వృత్తాన్ని గీశాడు. ఇందులో సాధింపబడిన లక్ష్యం నైపుణ్యం. క్రింది వానిలో ఏవి విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలుగా పరిగణించబడతాయి అంటే ప్రయోజన విలువ, సన్నాహ విలువ, కఠినతా సూత్రము, వ్యాశక్తి సూత్రాలు. నిర్మాణ సూత్రాలుగా విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలుగా పరిగణించబడతాయంటే ప్రయోజన విలువ, సన్నాహ విలువ, కఠినతా సూత్రము, వ్యాశక్తి సూత్రాలు. నెక్స్ట్, ఒక నికష ఇద్దరిచే మూల్యాంకనం చేయబడింది. రెండవ మూల్యాంకనంలో ప్రతి విద్యార్థి యొక్క మొదటి గణనకు 3 గణనలు పెరిగినట్లు కనుగొనబడింది. అయినా ఈ నికష కలదు విశ్వసనీయత. ఒక నికష ఇద్దరిచే మూల్యాంకనం చేయబడింది. రెండవ మూల్యాంకనంలో ప్రతి విద్యార్థి యొక్క మొదటి గణనకు 3 గణనలు పెరిగినట్లు కనబడుతుంది. అయినా ఈ నికష కలదు విశ్వసనీయత. క్రింది వానిలో విషయతంత్ర పరీక్షల ప్రయోజనం కానిది ఏంటి అన్నాడు. విషయతంత్ర పరీక్షల ప్రయోజనం జవాబు రాయడానికి తక్కువ సమయం పడుతుంది. ఈ పరీక్షలు విశ్వసనీయత కలిగి ఉంటాయి. ఈ పరీక్ష నిర్వహణ సులభము. వ్రాతలో వేగం, శైలి ప్రభావం ఈ పరీక్షలపై ఉంటుంది అనేది తప్పు. విషయతంత్ర పరీక్ష ప్రయోజనం కానిదంటే వ్రాతలో వేగం, శైలి ప్రభావం ఈ పరీక్షలపై ఉంటుంది. సంశ్లేషణ పద్ధతి గుణాలు ఏంటి అంటే సంక్షిప్తము. నెక్స్ట్ సమాచారాత్మకం. సంక్షిప్తం, సమాచారాత్మక. విద్యా లక్ష్యాల సాధనకు పాఠశాల ఉపయోగించే మొత్తం అనుభవాలను పాఠ్య ప్రణాళిక అంటారు అని నిర్వచించింది మన్రో. విద్యా లక్ష్యాల సాధనకు పాఠశాల ఉపయోగించే మొత్తం అనుభవాలను పాఠ్య ప్రణాళిక అంటారు అని నిర్వచించింది మన్రో. డయోరమాలు ఈ విధంగా బోధనా ఉపకరణాలు, త్రిమితీయ ఉపకరణాలు. డయోరమాలు ఈ విధమైన బోధనోపకరణాలు, త్రిమితీయ ఉపకరణాలు. సర్ ఐజాక్ న్యూటన్ రచించని గ్రంథము ఏంటి అంట. రచించని గ్రంథం చూద్దాం. న్యూ థియరీ అబౌట్ లైట్ అండ్ కలర్స్. న్యూ థియరీ అబౌట్ లైట్ అండ్ కలర్స్. నెక్స్ట్ యూనివర్సల్ అర్థమెటిక్. ది మ్యాథమెటికల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ ఫిలాసఫీ. ఈ 3 కూడా సర్ ఐజాక్ న్యూటన్ రచించారు. ద యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఇక్కడ రచించలేదు. రచించని గ్రంథం అడిగారు. రాజు తరచుగా పత్రికల్లోనూ శాస్త్రీయ అంశాలను చదువుతున్నాడు. అతను ప్రదర్శిస్తున్న జీవశాస్త్ర బోధనా విలువ విరామ సమయ
సమయ సద్వినియోగ విలువ. రాజు తరచుగా పత్రికల్లో శాస్త్రీయ అంశాలను చదువుతున్నాడు. అతను ప్రదర్శిస్తున్న జీవశాస్త్ర బోధన విలువ విరామ సమయ సద్వినియోగ విలువ. ఒక విద్యార్థి కోవిడ్ లాక్డౌన్ సమయంలో దూరదర్శన్లో తన తరగతి చెందిన పాఠాలను చూశాడు. అతనికి జరిగే అభ్యాసం శాతం 50%. దూరదర్శన్లో తన తరగతికి చెప్పిన పాఠాలు చూడడము, అతనికి అభ్యాసన శాతం 50%. విద్యార్థుల స్వభావం వారి విభజనలను తెలుసుకోవడానికి ఉపయోగపడనిది అంట. విద్యార్థుల స్వభావం వారి విభజనలను తెలుసుకోవడానికి ఉపయోగపడేది. వ్యాప్తి, ప్రామాణిక విచలనం, మాధ్యమిక విచలనం, ఈ 3 మధ్యగతం అనేది కాదు, ఉపయోగపడనిది. ప్రభా అనే 9వ తరగతి విద్యార్థి తగిన సమాచారం ఇచ్చినప్పుడు స్తూపాకారంలో ఉన్న ఒక స్తంభానికి రంగు వేయడానికి అవసరమయ్యే ఖర్చును కనుగొనడంలో ఉండే లక్ష్యం అన్వయం. ప్రభా అనే 9వ తరగతి విద్యార్థి తగిన సమాచారం ఇచ్చినప్పుడు స్తూపాకారంలో ఉన్న ఒక స్తంభానికి రంగు వేయడానికి అవసరమయ్యే ఖర్చును కనుగొనడంలో ఉండే లక్ష్యం అన్వయం. క్రింది వానిలో VAKT ఉపగమానికి సంబంధం కానిది జ్ఞాన లేదా నాలెడ్జ్. VAKT అంటే దృశ్య అంటే విజువల్, A అంటే శ్రవణ ఆడిటరీ, నెక్స్ట్ T అంటే టాటిక్. భారతదేశంలో ప్రయోగించిన మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్ట బొమ్మను 1976లో ఏ కరెన్సీ నోటుపై ముద్రించారు? ₹2 నోటుపైన ముద్రించారు 1976లో. జ్యామితిని సులువుగా బోధించడానికి కావలసిన ఉపకరణం జియోబోర్డు, పెగ్ బోర్డు. జ్యామితిని సులువుగా బోధించుటకు కావలసిన ఉపకరణం జియోబోర్డ్, పెగ్ బోర్డు. సంశ్లేషణ పద్ధతి పరిమితులు ఏంటంటే సోపానాలను గుడ్డిగా అనుసరించాల్సి ఉంటుంది. కంఠస్థం చేయడాన్ని ప్రోత్సహిస్తుంది. విషయం పట్ల సంపూర్ణ అవగాహన లభించదు. పరిమితులవి. ఇంటి పని తక్కువగా ఉంటుంది. రైటే కానీ పరిమితులు అంటే ఈ 3. సోపానాలు గుడ్డిగా అనుసరించాల్సి ఉంటుంది, కంఠస్థం చేయడానికి ప్రోత్సహిస్తుంది, విషయం పట్ల సంపూర్ణ అవగాహన లభించదు. ఖచ్చితంగా ముదురు కాఫీ రంగు గాజు సీసాలోని నిల్వ చేయవలసిన రసాయనం ఫెర్రస్ సల్ఫేట్. సూర్యకుటుంబం అనే పాఠ్యాంశం యొక్క బోధనాభ్యాసనలో భాగంగా ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క గ్రహం పాత్రను పోషించారు. ఎడ్గర్ డేల్ ప్రకారం ఈ విద్యార్థులు పొందిన అనుభవాలు నాటకీకరణ అనుభవాలు. సూర్యకుటుంబం అనే పాఠ్యాంశం యొక్క బోధనాభ్యాసనలో భాగంగా ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క గ్రహం పాత్రను పోషించారు. ఎడ్గర్ డేల్ ప్రకారం ఈ విద్యార్థులు పొందిన అనుభవాలు నాటకీకరణ అనుభవాలు. ఒక విద్యార్థి CaCO3 అనే ఫార్ములాను చూసి దానిలో మూలకాలను, వాటి సంఖ్య, పరమాణు భారాలు, అణుభారాలు, ఆక్సిడేషన్ సంఖ్యలను చెప్పగలిగాడు. అతను సాధించిన విద్యా లక్ష్యం విశ్లేషణ. ఒక విద్యార్థి CaCO3 అనే ఫార్ములాను చూసి దానిలో మూలకాలను, వాటి సంఖ్య, పరమాణు భారాలు, అణుభారాలు, ఆక్సిడేషన్ సంఖ్యలను చెప్పగలిగాడు. అతను సాధించిన విద్యా లక్ష్యం విశ్లేషణ. విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని భవన నిర్మాణంతో పోల్చినప్పుడు భవనంలోని నిలువు స్తంభాలతో పోల్చదగిన విజ్ఞాన శాస్త్ర భాగం సిద్ధాంతాలు. విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని భవన నిర్మాణంతో పోల్చినప్పుడు భవనంలోని నిలువు స్తంభాలతో పోల్చదగిన విజ్ఞాన శాస్త్ర భాగం సిద్ధాంతాలు. లాస్ట్ 2 ఉన్నాయండి. ఇంకా ఇంతటితో మనకి ఈ వీడియో కంప్లీట్ అవుతుంది. ఇంకొక వీడియో వస్తుంది మనకి ట్రై మెథడ్స్ నుంచి. ఓకేనా? నెక్స్ట్ రఘు ఆహారంలోని అంశాలు అనే పాఠ్యాంశాన్ని బోధించడానికి ఆహారంలోని అంశాలు, వాటి రకాలు, లభించే పదార్థాలు, ఆరోగ్య లాభాలు వంటి అంశాలను చూపించే చార్టును ఉపయోగించాడు. అతను ఉపయోగించిన చార్టు ఒక వ్యవస్థానుక్రమ చార్టు. రఘు ఆహారంలోని అంశాలను అనే పాఠ్యాంశాన్ని బోధించుటకు ఆహారంలోని అంశాలు, వాటి రకాలు, లభించే పదార్థాలు, ఆరోగ్య లాభాలు వంటి అంశాలను చూపించే చార్ట్ను ఉపయోగించాడు. అతను ఉపయోగించిన చార్టు ఒక వ్యవస్థానుక్రమ చార్టు.
పాఠ్యపుస్తకం అనేది ముద్రిత రూపంలో ఉండి తరగతి గదిలో ఉపయోగించే మౌలిక బోధనోపకరణం అని చెప్పినది సిప్సన్. పాఠ్యపుస్తకం అనేది ముద్రిత రూపంలో ఉండి తరగతి గదిలో ఉపయోగించే మౌలిక బోధనోపకరణం అని చెప్పినది సిప్సన్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ, సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో మీకు 100% డిఎస్సిలో యూజ్ అవుతుందని నేను భావిస్తున్నాను. మీరు భావిస్తే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అమూల్యమైన కామెంట్ అనేది కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీకు జాబ్ వస్తే నాకు సంతోషము. ఓకేనండి. కీప్ వాచింగ్. టేక్ కేర్ అండి. జాగ్రత్తగా చదువుకోండి. ఆల్ ద బెస్ట్. టేక్ కేర్. బాయ్ అండి.